ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు అర్థం అవడానికి ఒక ధనవంతుడి గురించి, ఒక బీదవాడైనటువంటి లాజరు గురించి చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన ఒక ఉపమానంలో. ఆ ఉపమానాన్ని అర్థం చేసుకుని కూడా ఇంకను ధనవంతుడు లాగానే ప్రాణము కోసము, దేహము కోసము, ఈ యొక్క దేహము మరి ఈ యొక్క శరీరము ఈ లోకంలో ఉన్నంత వరకు కూడా అనేకుల ముందు గొప్పగా కనిపించాలని చెప్పేసి, అనేకుల ముందు నేను చాలా ఉన్నతమైన స్థితిలో ఉండాలని చెప్పేసి దాని కొరకే ప్రాకులాడి నీ ఆత్మను నాశనం చేసుకుంటే, దేవుడు అంటున్నాడు, ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుని ఎడల వానికేమీ ప్రయోజనము. నీ ఆత్మను నువ్వు సరిగా కంట్రోల్లో ఉంచుకోకుండా నీ ఇష్టానుసారంగా బ్రతికేసిన తర్వాత చనిపోతే అది నిత్య నరకాగ్నిలో ఏడుస్తుంటారు.